ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలము అంటే ఏమీ లేని ఒక శూన్య తత్వమే. మానవులు భూమిపై జీవిస్తూ ఉన్నందున దాని కదలిక అనే తత్వమే కాలం యొక్క అంగంగా భావిస్తూ ఉన్నారు. విడుదల పొందిన ఒక ఆత్మ ఎక్కడికైనా ప్రయాణించగలిగిన తత్వము కలిగి ఉండును. కాబట్టి కాలం యొక్క అనేక విధములైన అంగములలో ప్రవేశించి కాలమే లేని ఒక స్థితిలో నిలిచి దానిని కూడా గలుగును. తన ప్రకాశాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ పోతూ బ్రహ్మాండములను కూడా దాటుతూ పోయి మహాశూన్యంలో చేరి కలిసిపోవును. మహాశూన్యములో కల లోతైన ఒత్తిడి కారణంగా అక్కడ ఏర్పడే అయస్కాంత శక్తియే అన్నిటికీ మూలము. కాబట్టి అక్కడ ప్రవేశించే అణువులకు కరిగిపోవుట ఏమీ లేని స్థితి అనునవి సులభముగా ఏర్పడును. అనగా ఆ మహాశూన్యంలో కరిగిపోవటం అనే ఒక స్థితి. ఏమీ లేని స్థితి అంటే ఎలాంటి ఒక తన అస్తిత్వమే కోల్పోయి తాను అనేది లేని ఒక స్థితి. అవి ఈజీగా ఏర్పడతాయి అని చెప్తున్నారు స్వామి. కాలము అనేది అక్కడ లేకుండా పోవును. ఒక మానవ శరీరానికి నిర్దిష్టమైన కాల పరిమితి అనేది ఉంటుంది. ఒక జీవాణువుకు దానిని దాటిన ఉన్నత స్థితి అనేది ఉంటుంది. అంటే మానవ శరీరంలోనే జీవాణువు ఉన్నా కూడా ఒక శరీరానికైతే లిమిటేషన్ ఉంటుంది. పరిమితులుంటాయి. కాబట్టి మానవ శరీరానికి నిర్దిష్టమైన అంటే ఇంతకాలం 100 ఏళ్ళు లేదా 120 ఏళ్ళు అను ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. ఒక జీవాణువుకు దానిని దాటిన ఉన్నత స్థితి అంటే అంతకంటే ఎక్కువ కాల పరిమితి అనేది ఉంటుంది. ఉన్నత స్థితి అంటే నాట్ ఓన్లీ కాల పరిమితి బట్ ఇంకా దాని ఒక స్థితి అనేది ఇంకా వేరే పనులు కూడా చేయగలిగిన స్థితిలో అది ఉంటుంది. జీవాణువు అంటే ప్రాణశక్తి. ఇక ఆత్మ అణువుకైతే శూన్యంలో కలిసేంత వరకు కల ప్రయాణము, దానికి కావలసిన కాలము ఉంటుంది. అంటే లిమిటేషన్స్‌లో తేడాలు ఇక్కడ చెప్తున్నారు. శరీరము, దానికి మించి జీవాణువు, ఇంకా దానికి మించి ఆత్మ అణువు. అంటే అది ఇక్కడ శరీరంతో మొదలై విడుదల పొంది పైకి వెళ్ళి శూన్యంలో కలిసేంత వరకు గల ఆ ప్రయాణం ఏదైతే ఉందో అంతటి కాలం దాని దగ్గర ఉంటుంది. ఆఖరు స్థితిలో ఏదీ లేని ఒక స్థితిలోకి ప్రవేశించుటకై అనేక నక్షత్రములు వేచి ఉన్నవి అని తెలుసుకోవాలి. ఇక్కడ సడెన్‌గా నక్షత్రముల గురించి చెప్తున్నారు. అంటే విడుదల పొందిన ఆత్మలే నక్షత్రములుగా మారి ఉంటాయి ఆకాశంలో అని మనకు చాలా మెసేజెస్‌లో చెప్పారు. కాబట్టి ఇక్కడ అలా చెప్తున్నారు. ఆఖరి స్థితిలో అంటే ఇంకా ఆ ప్రయాణం ముగిసిపోయాక, ఆత్మ ప్రయాణం ముగిసిపోయాక ప్రవేశించిన స్థితి నక్షత్ర స్థితి. ఆఖరి స్థితిలో ఏదీ లేని ఒక స్థితిలోకి ప్రవేశించుటకై అనేక నక్షత్రములు వేచినవి. అంటే నక్షత్ర స్థితికి వచ్చాక, ఆ స్టేట్‌కి వచ్చాక కూడా ఆ నక్షత్రాలు ఏదీ లేని ఒక స్థితి. అంటే తన అస్తిత్వమే లేకుండా నక్షత్రం అనేది ఒక అస్తిత్వము. అది కూడా కోల్పోయి ఏమీ లేని ఒక స్థితిలోకి వెళ్ళాలి అని ఆ నక్షత్రాలు అంటే విడుదల పొందిన ఆత్మలు అక్కడ నక్షత్ర రూపంలో వేచి ఉంటాయి అని తెలుసుకోవాలి అంటున్నారు స్వామి. ఒక నక్షత్రం అనేది శూన్యము యొక్క సరిహద్దు బయట వేచి ఉండే కాలం అనేది మానవ బుద్ధితో గణించను కూడా వీలు లేని స్థితిలో ఉండును. అంటే ఒక నక్షత్రం అనేది వేచి ఉంటుంది అన్నారన్న కదా! ఆ నక్షత్రం అనేది ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది? శూన్యము లేదా మహాశూన్యం యొక్క ఎల్ల బార్డర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బయట నిలబడి అది వేచి ఉంటూ ఉంటుందట. ఆ కాలం ఎంత ఉంటుంది అంటే మానవ మేధకు అది అందదు. మన బుద్ధితో ఇన్ని ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, మిలియన్ ఏళ్ళు అట్లా మనకు కౌంటింగ్ ఎంత తెలుసో అంతవరకు చెప్తే కూడా అది చాలదు అంటున్నారు. అంటే అంతకాలం అది అక్కడ వేచి ఉంటుంది. తన్ను తాను ఏమీ లేని స్థితిలోకి చేరటానికి. ఎక్కడ వెళ్ళాలి అది? శూన్యంలోకి వెళ్ళాలి. ఆ శూన్యం బయట కాచుకొని ఉంటుంది.
అంటే అక్కడికి వెళ్ళటానికి కూడా దానికి ఎలిజిబిలిటీ కావాలి. అందుకోసం వెయిట్ చేస్తుంటుంది. దాన్ని గ్రహించటానికి, ఆ కాలాన్ని లెక్క పెట్టడానికి మానవ బుద్ధి సరిపోదు. భావరహిత స్థితిలో కూడా ప్రతి ఒక్క ఆత్మ అణువుకు ఒక ఉద్దేశ్యం అనేది ఉంటుంది. అంటే వెన్ ఇట్ రీచెస్ భావరహిత స్టేట్, అంటే ఏ భావాలు లేని స్టేట్‌లో ఉన్నప్పుడు కూడా ఆ ఆత్మ అణువుకు, ఆ స్టేజ్‌కి వెళ్ళిన ఆత్మ అణువుకు ఒక ఎయిమ్ అనేది కూడా ఉంటుందట. అది పూర్తిగా కరుగుట అనేది. అంటే భావరహిత స్థితిలో ఉన్నప్పుడు అది దేనికి వెయిట్ చేస్తూ ఉంటుంది అంటే, అది పూర్తిగా కరిగిపోవాలి తాను అన్న ఒక ఉద్దేశ్యంతో అక్కడ ఉంటుందది. ఒక మనిషికి దైవము ప్రసాదించిన ఉన్నత సాధనము, ఒక హైయెస్ట్ టూల్ ఏదైతే ఉన్నదో అది మనసు అనే శక్తి. మానవ మానవులు తమ మనోశక్తిని గురించి తెలుసుకొనుట లేదు. మనిషికి దేవుడు, భగవంతుడు మనకు మానవుడికి ప్రసాదించిన గొప్ప టూల్ ఏదైతే ఉన్నదో అది మనసు అనే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ గురించి మానవులు అస్సలు తెలుసుకోవట్లేదు అంటున్నారు స్వామి. మనసును ఆత్మలోనికి పంపి, ఆత్మను శూన్యములో కరిగిపోవుటకై ప్రత్యేకముగా కొన్ని చర్యలను చేయుటకు మనసు అనే శక్తి కలిగి ఉన్న మానవుని వలననే సాధ్యమగును. అంటే మనసును ఆత్మలోకి పంపి, ఆత్మను శూన్యంలోకి పంపి, అక్కడ కరిగిపోవటానికి కొన్ని చర్యలు, కొన్ని పద్ధతులను అవలంబించి ఆ పనులు చేయాల్సుంటుంది. అలా చేయటానికి మనసు అనే ఒక సాధనం, అత్యంత శక్తివంతమైన సాధనం మానవుడి దగ్గర ఉంది. కాబట్టి వాడి వల్లనే అది సాధ్యపడుతుంది అంటున్నారు. అన్ని లోకాలను, అన్ని కాల అంగములు అనే కదలికలను, అన్ని దశలను దాటి ఆత్మను శూన్యము అను ఉన్నత శక్తులలో కరిగించేందుకు మానవుల వలననే సాధ్యపడును. అంటే మానవులు మాత్రమే, వారి దగ్గర మాత్రమే మనసు అనే శక్తి ఉంది గాబట్టి వాళ్లకు సాధ్యమవుతుంది. వాళ్ళ వలన మాత్రమే అని కాదు. వాళ్ళ వలన అది సాధ్యమవుతుంది. అంటే ఇంత కష్టతరమైన పని కూడా వాళ్ళ దగ్గర మనసు ఉంది కాబట్టి వాళ్ళు అది చెయ్యగలరు అని ఘంటాపథంగా స్వామి చెప్తున్నారు. ఏమేం చేయగలరు? అన్ని లోకాలను దాటి వెళ్ళగలదు. అంటే విడుదల పొందాక ఆత్మ అన్ని లోకాలను చుట్టి వెళ్తూ ఉంటుంది. ఆ లోకాలలో వేరు వేరు కాల స్థితులు, కాల అంగములు, టైమ్ యాస్పెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటుతుంది. అనే కదలికలను, కాల అంగములు అనే కదలికలను అలా ఎందుకన్నారంటే, ఒక మూవ్‌మెంట్ బ్రహ్మాండంలో ఉంది అంటే, అప్పటినుంచే టైమ్ అనేది, టైమ్ యాస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది అని మనం ఇంతకు ముందు తెలుసుకొని ఉన్నాం. కాబట్టి మూవ్‌మెంటే కాలాంగం. మూవ్‌మెంటే లేని ఒక స్థితి, నిశ్చల స్థితి ఏదైతే ఉంటుందో అక్కడ టైమ్ అనేది ఉండదు. టైమ్ ఎగ్జిస్ట్ అయి ఉండదక్కడ. కాబట్టి అన్ని కాల అంగములు అనే కదలికలను, అన్ని దశలను దాటి ఆత్మను శూన్యము వైపుకు నడిపించి, ఆ శూన్యము అనబడు ఉన్నత శక్తులలో కరిగించేందుకు మానవుల వలన వీలగును. కానీ తన మనసు యొక్క గొప్పతనాన్ని, శక్తిని గురించి తెలుసుకోలేక మాయలో మానవులు మునిగిపోయి ఉన్నారు. అయితే శూన్యంలో ఎందుకు ప్రయత్నపూర్వకంగా అనగా ప్రయత్నం చేసి మరీ కరిగిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఒక ఆత్మ విడుదల పొందాక పలు దశలను దాటుకొని పైలోకాలలో లెక్కలేనంత కాలం జీవించాలి. ఈ వాక్యం పైన గూడా చెప్పారు. ఆ కాలం ఎంతుంటుందయ్యా అంటే, మానవుల బుద్ధికి అందదు అన్నారు. అంతకాలం అక్కడ ఉండాలి. అంటే శూన్యంలో ఎందుకు ఇంత ప్రయత్నాలు చేసి మనసు అనే శక్తిని ఉపయోగించుకుంటూ ఎందుకు ఈ పని చెయ్యాలి అనే క్వెషన్ వస్తే, ఎందుకంటే ఒక ఆత్మ విడుదల పొందాక పలు దశలను, స్టేజెస్ దాటుకొని పైలోకాలలో లెక్కలేనంత కాలం జీవించాల్సి ఉంటుంది. చాలా కార్యములను నిర్వర్తించవలసి కూడా ఉంటుంది. అయితే భావరహిత స్థితిలో ఉన్న కారణంగా ఏ పనిని అయినా అనుభవపూర్వకంగా అది స్వీకరించుటకు వీలు కాదు. అంటే ఈ ఆత్మ విడుదల పొందాక అన్ని స్టేజెస్ దాటి పైన జీవిస్తూ ఉన్నప్పుడు చాలా పనులు అయితే చేయాల్సుంటుంది. చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా దానికి ఉంటాయి భగవంతుడి ద్వారా. అయితే అవన్నీ
ఏమీ ఒక భావమే లేని భావరహిత స్థితిలో ఉంటుంది. భావనలన్నీ ప్రాణం వలన ఉంటాయి కాబట్టి, ఆ ప్రాణము ఆత్మలో సంక్షేపణ చెంది కరిగిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడ ఆత్మ ఒక్కటే పని చేస్తున్నప్పుడు భావరహిత స్థితి అక్కడ ఏర్పడి ఉంటుంది. అందువలన అది అనుభవిస్తూ ఆ పని చెయ్యలేదు. అదే విధముగా దైవములు కూడా భావరహితముగా ఆత్మలను పక్షపాతము లేకుండా విడుదల చేయించుటకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఇది కొంచెం లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. పైకి అర్థం కావట్లేదు. అదే విధముగా దైవములు కూడా భావరహితముగా అంటే దేవతలకు పక్షపాతం అనేది ఉండదు. వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళకి బాగా తొందరగా విడుదల చేయించాలి, వీళ్ళకి చేయించకూడదు. అలా ఉండదు. అంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని మనం అర్థం జేసుకోవాలి. అలా ఆత్మలను పక్షపాతం అనేది చూపించకుండా విడుదల చేయించుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక ఆత్మ యొక్క పని అనేది స్వతంత్రమైన పనిగా ఉండును. అంటే అది ఇండివిడ్యువల్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే మానవులు తమ మనసును లోనికి పంపి, భావనలను ఉన్నతపరచి, తమ ఆత్మను కదిలించినచో, పలు విధములైన కదలిక స్థితులను సులభముగా దాటుకొనగలరు. ఎందుకు స్థిరంగా ఉండదు? ప్రయత్నించి దశలను ఎందుకు దాటాలి? అని ఆలోచిస్తే దానికి 2 కారణాలు ఉన్నవి. మొదటి కారణము భావనల ద్వారా తెలుసుకునే అద్భుతమైన అనుభవము. రెండవది ఆత్మను జనన మరణాల అనెడు పెద్ద చక్రము నుండి తప్పించుట అన్నవి. అంటే ఎందుకు అది స్థిరంగా ఉండదు? ప్రయత్నించి దశలను ఎందుకు దాటాలి? అంటే మనస్సును స్థిరంగా అది ఉండదు. దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆత్మ యొక్క దశలను దాటాలి. ఎందుకు అని ఇవన్నీ ఎందుకు అసలు అంటే ఆలోచిస్తే దానికి 2 కారణాలున్నాయట. మొదటి కారణం భావనల ద్వారా తెలుసుకునే అద్భుతమైన అనుభవము. రెండవది ఆత్మను జనన మరణాలు అనెడు పెద్ద చక్రము నుండి తప్పించడం. దీనికోసం మనసును మన కంట్రోల్‌లో పెట్టుకొని ఆత్మను అనేక దశలు దాటించి చేయాల్సి మనం చేయాల్సి వస్తోంది. దానికి కారణం చెప్తున్నారు. మొదట భావనలను తెలుసుకొని, తద్వారా అక్కడ ఇవ్వబడిన అద్భుతమైన ఉన్నతమైన పనులు, కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడు ఆ అనుభూతి అది పొందుతుంది. రెండవది ఆత్మ జనన మరణాలు అనే చక్రంలో తిరుగుతూ ఉంటుంది. పుట్టడం, మళ్ళీ చనిపోవడం. అందుకోసం దాన్ని తప్పించి శూన్యంలో కలపాలి. అది అక్కడ మెయిన్ అన్నమాట. అందుకు ఈ ప్రాబ్లమ్ అంతా జరుగుతోంది. ఈ ఈ ప్రయత్నం అంతా జరుగుతోంది. ఈ భూమిపై జనన చక్రము ఏ విధంగా తిరుగుతున్నదో, అదే విధంగా శూన్యములో కలిసిపోయి, మరల అణువై, ఆత్మయై, శరీరమై, మరల శూన్యములో కలిసిపోవుట అనే పెద్ద చక్రము పలుమార్లు పరిభ్రమిస్తూనే ఉండును. అంటే ఆత్మను జనన మరణాల చక్రాన్ని తప్పించడానికి ఇవన్నీ చేస్తున్నాం బానే ఉంది. అయితే అదే విధంగా అది అక్కడ కలిసిపోయాక మళ్ళీ ఇంకొక సుడి అనేది తిరుగుతూ ఉంటుందట. అంటే చక్రం. ఇంకొకటి చక్రం వలె తిరుగుతూ ఉంటది. అదేంది అంటే దాని ప్రయాణం చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. మరలా అణువవుతుంది. అంటే శూన్యంలో ఉండాక అనంత కాలం తర్వాత అది మళ్ళీ అణువుగా పుట్టి, మళ్ళీ ఆత్మగా మారి, తర్వాత శరీరంలోకి వెళ్ళి, మరల శూన్యంలో కలిసిపోవుట. అనే పెద్ద చక్రము పలుమార్లు పరిభ్రమిస్తూనే ఉండును. ప్రతి ఒక పరిభ్రమణ స్థితిలో త్వరగా తిరిగి తిరిగి పూర్తి చేసుకొని అందరూ జ్యోతిలో ఐక్యం చెందవచ్చును. ఏ ఆ మహాశూన్యంలో ఉండే ఆ జ్యోతి ఏదైతే ఉందో దాంట్లో ఐక్యం చెందడానికి మొదట శరీరంలో నుంచి ఆత్మను విడుదల చేసి ఆ చక్రం నుంచి జనన మరణాల చక్రం నుంచి తప్పించి జ్యోతిలో కలవచ్చును. మరలా అణువుగా మారి మరలా ఇది తిరుగుతున్నది. ఆ స్థితి నుంచి కూడా జ్యోతిలో ఐక్యం చెందవచ్చును. ప్రతి ఒక్క పరిభ్రమణ స్థితిలో త్వరగా తిరిగి పూర్తి చేసుకొని అందరూ జ్యోతిలో ఐక్యం కావచ్చును అంటున్నారు. పరిభ్రమణము అనేది లేక నిలిచిపోవచ్చును. మనసును శుద్ధి చేసుకొనున్నచో మంత్రమును జపించనవసరము లేదు అని ఒక నానుడి. అలా చెప్పినట్లుగా శుద్ధి చేసిన మనసుతో కదిలినచో
ఆత్మను అనేక దశలను దాటించవచ్చును. అంతేకాక ఆత్మకు లోతైన అనుభవం కలిగేందుకు కూడా ఇది ఏదైతే ఉన్నదో అది సహాయపడుతుంది అంటున్నారు. మనసును శుద్ధి చేసుకొనుట అంటే ఏమిటి? అంటే శుద్ధమైన మనసు ఉంటే ఇంక జపతపాలు అవసరం లేదు అని ఒక మాట ఉన్నది అందరిలో. దాని ప్రకారంగా మనసును శుభ్రపరుచుకోవాలి. అలా శుద్ధపరిచిన మనసుతో ఆత్మను కదిలించినప్పుడు, ఆ మనసుతో కదిలి ఆత్మను కదిలించినప్పుడు అది అనేక దశలను దాటగలదు. అంతేకాక ఆత్మకు లోతైన, గాఢమైన అనుభూతులు కూడా కలుగుతాయి. దానికి ఇది సహాయపడుతుంది. శుభ్రపరిచిన మనసు. మనసును శుద్ధి చేసుకో అంటే ఏమిటి అంటున్నారు. ఉన్నత అణువైన ఆత్మకు మనసుతో సహాయపడుట ద్వారా మనసు సంపూర్ణముగా స్వచ్ఛత నందును. మనసును శరీరంలోనికి పంపినచో శరీరానికి సంబంధించిన పనులు త్వరితగతిని సాగును. శరీరంలో ఏర్పడే వ్యాధులను గురించి మనసు ఆలోచిస్తూ ఉన్నచో వ్యాధి పెరుగుతూ పోగలదు. మనసును శరీరంలోనికి పంపినచో శరీరానికి సంబంధించిన పనులు త్వరితగతిని సాగును. శరీర అయితే శరీరంలో ఏర్పడే వ్యాధులను గురించి కనుక మనసు ఆలోచిస్తూ ఉన్నది అంటే వ్యాధి పెరుగుతూ పోతుంది. అలా కాక ప్రాణానికి అనుగుణంగా, ఆత్మకు అనుగుణంగా కదిలే మనసు శారీరక రుగ్మతలను తొలగించును. అది సిరి సంపదలను పెంచును. ఇంకను అనుగ్రహాన్ని కూడా ఆకర్షించి పొంది శూన్య శక్తులను కూడా పెంచును. అంటే మనసు వ్యాధి గురించి ఆలోచిస్తూ ఉంటే అది వ్యాధి తగ్గకపోగా అది పెరుగుతూ ఉంటుంది. అలా చేయకుండా అంటే ఇక్కడ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు స్వామి అంటే, మన మనసును ఎక్కడ పెట్టాలి దాన్ని? ఎక్కడ పెట్టి ఆ బిందువు దగ్గర ఎలా ఆలోచింపచేసేట్టుగా దాన్ని అక్కడ ఏకాగ్రపరిచి చెయ్యాలి అనేది చెప్తున్నారు. ఆ బిందువు ప్రాణం దగ్గర గాని, ఆత్మ దగ్గర గాని అక్కడ ఉంచి దానికి అనుగుణంగా, దానికి తగ్గట్టుగా గనక మనసు కదిలితే అంటే పని చేస్తే శారీరక రుగ్మత తొలగిపోతుంది. సిరి సంపదలు పెరుగుతాయి. అనుగ్రహాన్ని కూడా ఆకర్షించి పొంది శూన్య శక్తులు అంటే ఫైనల్‌గా దొరికే ఆ శక్తులు మూడవ స్టేజ్‌లో అవి గూడా దొరుకుతాయి అంటున్నా. అంటే అన్నీ దొరుకుతాయి మనకు. ఆరోగ్యము, సౌభాగ్యము, శూన్యశక్తి అన్నీ దొరుకుతాయి. అంటే జ్యోతిలో లయమైపోవడానికి కావలసిన అన్నీ కూడా ఈ మనసు అనే శక్తి ద్వారా అన్నీ పొందగలము అని చెప్తున్నారు. ఏ స్థితినైనా సరిచేయుటకు బదులుగా అంతకన్నా ఉచ్చ స్థితిలో నిలిచి చర్య తీసుకోవడం అన్నదే ఉత్తమము. చాలా కండెన్స్డ్‌గా స్వామి మెసేజ్ చెప్తున్నారు. మనం ఎలాబొరేట్‌గా అర్థం చేసుకోవాల్సొస్తోంది. ఏ స్థితి ఒక స్టేట్ ఉంది. దాన్ని రిపేర్ చేసే దానికన్నా హైయర్ స్టేట్‌లోకి వెళ్లి నిలిచి దాని మీద చర్య తీసుకోవడం. అంటే ఎలా దాన్ని చెయ్యాలి అనేది మామూలుగా చెయ్యాలి అనేదాన్ని అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ రిపేరింగ్ దట్ చర్య తీసుకోవటం అన్నదే ఉత్తమము. అంటే మనసు సపోజ్ ఇక్కడ ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చంటే, మనసు సపోజ్ వేరే ఎక్కడెక్కడో బయట తిరుగుతోంది. అది కావాలి, ఇది కావాలి, లేదా ఎక్కడికో వెళ్ళాలి. ఇలా నిలుస్తుంది. మనం సాధన కూర్చోగానే దాన్ని విసుక్కుంటూ, దాన్ని బలవంతంగా లాక్కొచ్చి తీసుకొని పెట్టడం. ఇలా దాన్ని ఇఫ్ వి ఆర్ ట్రైయింగ్ టు ఆహ్, ఆహ్, ఫోర్సిబుల్లీ ట్రైయింగ్ టు ఆహ్, ఏం స్టాప్ ఆల్ దోస్ నాన్‌సెన్స్. అది జరగకపోగా ఇంకా మనసు మొండిగా అక్కడే తిరుగుతూ ఉంటుంది. అందుకే అంటారు మనసు కోతి వంటిదని. కాబట్టి అలా చెయ్యకుండా దానికన్నా ఉచ్చ స్థితిలో నిలిచి అంటే ఏంది? మనసును పైన చెప్పిన సెంటెన్స్ ప్రకారం ప్రాణంలో, ఆత్మలో పెట్టి
దానికి అనుగుణంగా అంటే వేరే పెద్ద స్టేజ్‌లోకి వెళ్ళిపోవడం చేయమంటున్నారు. అంటే శరీరానికి తగ్గట్టుగా ఇటు అటు కదలకుండా ప్రాణము, ఆత్మకు అలా ఉచ్ఛ స్థితిలో నిలిచి చర్య తీసుకోవటం అన్నదే ఉత్తమం. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. మనసు అనే సాధనం ఎచ్చట నిలుస్తుందో అక్కడే త్వరితముగా కదిలి శక్తులను పొందును. అంటే ఈ మనసు ఎక్కడ సపోజ్ ఈ మనసు ఎక్కడో షాపింగ్ మాల్‌కి మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడ నిలుస్తుంది. ఇంక మనం ఇక్కడ కూర్చోవున్నా, అరే! ఈ షాపింగ్ చేస్తే ఒకవేళ అక్కడ సేల్ ఇచ్చారేమో, ఇంకా అది పెంచుకుంటూ అది బలంగా ఇంకక్కడ ఎంతో బలమైపోయి ఇంక మనం చాలా ఉత్సాహంగా మానసికంగా షాపింగ్ చేసేస్తూ ఉంటాం. అదనమాట శక్తి పొందడం అంటే. అలా ఉంటుందనమాట. కాబట్టి ఈ సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనసు అనే సాధనం ఎక్కడ నిలుస్తుందో అక్కడే త్వరితముగా కదిలి శక్తులను పొందును. ఈ ఈ ఒక పాయింట్‌ని బట్టి మనం దాన్ని ఎక్కడ పెట్టాలనేది మనం తెలివిగా ఉపయోగించుకోవాలి అని స్వామి చెప్తున్నారు. ఒక అద్భుతమైన ధ్యాన పద్ధతిని మీకు తెలియజేయుటకే నేను ప్రయత్నిస్తున్నాను. మెదడు లోపలి భాగమును కుదింపచేసి శూన్యమును పెంచే ఈ ధ్యానం ద్వారా శరీరములో ప్రాణము సంక్షే శరీరాన్ని ప్రాణములో సంక్షేపించి, ప్రాణాన్ని ఆత్మలో సంక్షేపించి, ఆత్మను పరమాత్మ స్వరూపంలో సంక్షేపించి, పరమాత్మ అనే స్థితిని మహాశూన్యంలో కలిపివేసి ఉన్నత స్థితిని పొందగలరు. అంటే ఈ ధ్యానం ద్వారా ఇవన్నీ మనం చేయగలము అంటున్నారు. మానవులు దీనిని అర్థం చేసుకొని తీరవలెను. మీన్స్ యూ షుడ్ అండర్‌స్టాండ్ దిస్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా. త్యజించుట అనేది జరిగినప్పుడు మనసు శుభ్రపడును. ఈ త్యజించుట అనేది కూడా మనకొచ్చిన ఇతర దైవముల మెసేజ్‌లొచ్చినప్పుడు ఇది చెప్తూ ఉన్నారు. అంటే అన్నిటిని వదిలివేయడం, బంధాలను. త్యజించుట అనేది జరిగినప్పుడు మనసు శుద్ధి చెందును, శుభ్రపడును. అప్పుడు అపూర్వమైన విషయములు సులభముగా నెరవేరును. అంటే ఇప్పుడు పైన చెప్పినవన్నీ అపురూపమైన విషయాలు. ఇది చిన్న విషయం కాదు. మెదడు లోపలి భాగాన్ని కుదింపచేసి, అంటే అది ఆలోచించకుండా శూన్యాన్ని పెంచే ధ్యానం. ప్రాణాన్ని ఆత్మలో సంక్షేపించటం, ఆత్మను పరమాత్మలో ఇలా చేసే ఇవన్నీ చాలా ఉన్నతమైన పనులు. ఇక్కడ చెప్పడానికి బాగుంది గానీ, చేయడం చాలా కష్టమైన విషయాలు. కాబట్టి ఇవి అంతటి గొప్ప విషయాలు కూడా ఎప్పుడైతే త్యజించుట అనేది జరిగినప్పుడు మనసు శుద్ధి చెందుతుందో, ఆ శుద్ధి చెందిన మనసుతో అపూర్వమైన విషయములు సులభముగా నెరవేరగలవు అంటున్నారు స్వామి. నేను తెలిపే ఉన్నతమైన ఈ ధ్యాన పద్ధతిని చేసి ఉత్తమ స్థితిని పొందండి. ధ్యానం. అంటే ధ్యానం ఎలా చేసుకోవాలో చెప్తున్నారు స్వామి. మనసును ఏదైనా ఒక బిందువు వద్ద ఏకాగ్రపరచుటయే ధ్యానము. దేవతలపై ఏకాగ్రమయ్యే మనసు దైవీయ తత్వమును పొందుచున్నది. అంటే సపోజ్ ఒక దేవత మనకు ఇష్టమైతే ఆ దేవత ఆ తత్వం ఏదైతే ఉంటుందో దాన్నే మనసు పొందుతుందనమాట. అంటే ఉచ్చ కోటి స్థితులలో మనసుని తీసుకుపోయి నిలపటం. అదే ఈ ధ్యానం. ఒక బిందువు వద్ద ఏకాగ్రపరచుట ధ్యానం. ఏదైనా ఒక బిందువు, ఒక పాయింట్ దగ్గర అది దేవత కావచ్చు, ఏదైనా ఒక ఉన్నతమైన విషయం కావచ్చు. అక్కడ లేదు ఒక మంచి ఎయిమ్, దైవ కార్యం ఏదైనా తీసుకొని చేయటం. అలా అక్కడ మన ధ్యానం ఉంటే, మనం పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ ధ్యానం కొనసాగింది అని దాని అర్థం. అంటే రీసెర్చ్ స్టూడెంట్స్ ఉదాహరణకు లేదా సైంటిస్ట్‌లు వాళ్ళు హమేషా అంటే ఆల్వేస్ దే ఆర్ ఇన్ మెడిటేషన్ మోడ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఎయిమ్ ఏదైతే ఉంటో, వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఏకాగ్రంగా అందులోనే మనసుంటుంది. అది ఇటు అటు పోదు. అది పూర్తిగా వాళ్ళ సంకల్పం నెరవేరేంత వరకు ఆ సైంటిస్ట్‌లు ఆ మెడిటేషన్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ రిసర్చ్ చేస్తూనే ఉంటారనమాట. అదే ధ్యానం. ఒక బిందువు వద్ద ఏకాగ్రపరచుటయే ధ్యానం. దేవతలపై ఏకాగ్రమయ్యే మనసు దైవీయ తత్వమును, ఆ దేవతా తత్వాన్ని పొందుచున్నది. అండములో ఒదిగే మనసు ఆ కాంతిలో కలిసిపోవచున్నది. నేను ఇవ్వబోయే ఇంకొక ధ్యాన పద్ధతి అనగా ఇంతకు ముందు ఆయన ధ్యాన పద్ధతులు శివరాత్రిలో ఇచ్చున్నారు కాబట్టి అదే చెప్తున్నట్లున్నారు స్వామి. నేను ఇవ్వబోయే మరొక ధ్యాన పద్ధతి పలుమార్లు చేసినప్పుడు ఈ సత్యాన్ని మీకు తెలియజేయును. ఈ ధ్యానము అనేది సూర్యోదయం సమయంలోను చేయవచ్చును లేదా నిద్రించుటకు ముందు కూడా చేయవచ్చును.
నిద్రను పూర్తిగా తరిమివేసి పూర్తి మెలకువతో మధ్యరాత్రిలో కూడా చేయవచ్చును. ఎందుకు చెప్తున్నారంటే స్వామి, ఇది త్రూఅవుట్ ద డే కూడా చేసుకోవచ్చు ఈ ప్రకారం. ఎందుకంటే శివరాత్రి రోజు కోసం మెయిన్‌గా చెప్తున్నారు స్వామి. ఇతర రోజుల్లో కూడా చేయొచ్చా అనేది తెలీదు. ఇంకా చెప్పలేదు. చేసుకోవచ్చు మేబీ. ఈ ధ్యానము అనేది సూర్యోదయం సమయంలో చేసుకోవచ్చు. నిద్రించే సమయంలో చేసుకోవచ్చు. అంటే నైట్ టైమ్స్. నిద్రను పూర్తిగా తరిమివేసి పూర్తి మెలకువలో మధ్యరాత్రిలో కూడా చేయవచ్చును. దీనిని అందరూ కలిసి సామూహికంగా చేసుకొనవచ్చును. అంటే గ్రూప్‌గా మెడిటేషన్ చేసుకోవచ్చు. లేదా ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా అయినా చేసుకొనవచ్చును. వెలుపల నుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా అమర్చుకొని ధ్యానం చేయాలి. అంటే మన భగ్నం కాకుండా ధ్యానం, భంగం కాకుండా సౌండ్స్ అవి లేని చోట మనం అమరి ప్రశాంతంగా ఈ ధ్యానం ఏదైతే ఉందో చేసుకోవాలి. ఈ ఈ ఈ కాలభైరవ స్వామి మెసేజ్‌ని 2 పార్ట్‌లుగా నేను విభజించి చేస్తున్నాను. మొదటిది ధ్యానం అంటున్నారే గానీ ఇంకా ఎక్స్‌ప్లనేషన్‌లోనే ఉంది. అంటే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఇది చేస్తే ఏంటి ప్రయోజనం? అసలు ఇలా చేయవలసిన అవసరం ఏముంది? ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నిటిని ఈ మెసేజ్‌లో చెప్పుకొని, నెక్స్ట్ మెసేజ్‌లో పార్ట్ 2లో మనం మెడిటేషన్ చేసుకుందాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద మెసేజ్. 1 అవర్ నియర్లీ ఈ మెసేజ్ ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అమర్చుకొని ధ్యానం చెయ్యాలి. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇదివరలో ఉన్నటువంటి మీ మనస్థితి వలె కాక అంటే ఇక్కడ ఆగుదాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు అంటే ఇంతవరకు మీరు ధ్యానాలు చేస్తున్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా అయితే ఉన్నదో అలా ఉండకుండా దానికి భిన్నంగా ఉండాలి అంటున్నారు. అంటే పూర్తిగా మనసును శుద్ధం చేసుకోవాలన్నారు కదా! అంటే బాగా చేసుకున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఎక్సెప్షన్ కేసెస్ ఆర్ దేర్. కానీ జనరల్‌గా స్వామి చెప్తున్నారు. ఇంతవరకు మీ మనస్థితి ఎలా ఉందో అలా కాకుండా దాన్ని మార్చి అమర్చుకొని కూర్చోవాలి. మనసును కదిలించే ఈ ధ్యానమును స్వీకరించేవారు, శ్రద్ధగా స్వీకరించేవారు అతీతమైన ఫలితాన్ని పొందగలరు. మొదట అందరూ ఆదిమూల గణపతిని ధ్యానించాలి. ఎందుకంటే సుషుమ్నా నాడి ఒకటే అన్నిటికీ మూలాధారం. అంటే మన బ్రెయిన్‌లో సుషుమ్న అమరి ఉన్న చోటునే గణపతి అంటారు అని మనం తెలుసుకొని ఉన్నాము. మన ఆహ్, త్రైజ్ఞానం బుక్కులో కాలభైరవ స్వామి మెసేజ్‌లో చాలా వాటిలో మనం తెలుసుకొని ఉన్నాం. ఎందుకంటే సుషుమ్నా నాడి ఒకటే అన్నిటికీ మూలాధారం. ఇప్పుడు మొట్టమొదట మీలో కలిగే ఆలోచన ఏమిటి? ఏ విషయానికి సంబంధించినది అని తెలుసుకొని పరిశీలించండి. అంటే మొదట ఆదిమూల కూర్చొని ఆదిమూల గణపతిని ధ్యానం చేసుకోవాలి. ఎందుకు ఆయన్ని ధ్యానం చేసుకోవాలి? అది మనం ఆదిమూల గణపతి అష్టోత్తర ఫలశ్రుతి చదువుకుంటే అర్థమవుతుంది. అక్కడ మన పైన తల పైన అన్ని ద్వారాలు ఓపెన్ అప్ అవుతాయి. అక్కడి నుంచి అది సుషుమ్నాను టచ్ అవుతాయి. సుషుమ్న ద్వారా శక్తులు ఏవైతే ఉన్నాయో మన పిట్యూటరీ గ్లాండ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అన్ని చోటకు సరఫరా కాబడతాయి ఆ శక్తులు. అంటే ఏ దైవాన్నైతే మనం ఆరాధిస్తామో ఆ దైవీయ శక్తులు లేదా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో ఆ ఆ శక్తులు కూడా అన్ని చోట్లకు ఏ సంకల్పం అది నెరవేరుతుందనమాట. ఆ శక్తులు లోపల ప్రవహించి. కాబట్టి సుషుమ్న అంటే ఆ గణపతిని ధ్యానిస్తే సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అదే అన్నిటికీ మూలాధారం అంటున్నారు. కాబట్టి మొదట ఆదిమూల గణపతిని ధ్యానించి ఫ ఫ ఫోర్‌మోస్ట్ మనం చేయాల్సిన పని ఏందంటే ప్రప్రథమంగా మనలో ఏ థాట్ అయితే పుట్టింది అనేది చూడాలి. ఆ థాట్ ఎక్కడ ఉన్నది? దేని రిలేటెడ్ అని తెలుసుకోమంటున్నారు. బాగా పరిశీలించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ ధ్యానంలో. ఎందుకంటే ఇది మనసు, ఆలోచనల మధ్యనే తిరిగే ఒక ధ్యాన పద్ధతి. ఎందుకు అంటే మనసు ఎక్కడ నిలిచి ఉంటుందో అక్కడే కదలిక అనేది జరుగును అనియు, కదలికయే భావనగాను, పలుకుగాను, క్రియగాను వికసించును అనియు గ్రహించాలి. అంటే ఫస్ట్ మనసులో ఒక ఆలోచన పుడుతుంది. అక్కడ మూవ్‌మెంట్ అవుతుంది. ఆ మూవ్‌మెంట్ తర్వాత ఒక ఫీలింగ్ అనేదైతే పుడుతుంది. ఆ ఫీలింగ్ పుట్టాక ఏమవుతుంది? భావన, ఆలోచన పుట్టంగానే అది వర్డ్‌గా హ్మ్. వైఖరి వాక్కుగా బయటకొస్తుంది. బయటకు వచ్చాక అది పనిగా మారుతుంది. అంటే క్రియగా వికసించును. అంటే ఇలా
మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా పువ్వు విచ్చుకున్నట్టుగా మనసులో ఇదంతా జరిగి బయట పని జరుగుతుంది. ఒక చర్య జరుగుతుంది. అదే క్రియ. అది గ్రహించండి అంటున్నారు స్వామి. శారీరక రుగ్మతలను గురించిన ఆలోచన ఏర్పడి ఉన్న మనసు అణువుల యొక్క టాక్సిన్స్‌పై బలంగా నిలిచి కదులుతున్నది అనియు ఇక్కడ ఆగుదాం. ఒక మనసు శరీర వ్యాధుల గురించి ఆలోచిస్తే వ్యాధి పెరుగుతుంది అని పైన తెలుసుకున్నాం. కాబట్టి అలా మనసు గనక శారీరక రుగ్మతలు అంటే జబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంది. అక్కడ ఆ ఆలోచన ఏర్పడి ఉంది మనసులో అంటే, ఆ మనసు లోపల బ్రెయిన్‌లో ఉన్న అణువుల యొక్క టాక్సిన్స్ విషపూరిత కలుషితాలుంటాయి. వాటిపై బలంగా ఆహ్, ఆనుకొని ఉన్నది. అక్కడే ఏకాగ్రంగా అక్కడ నిలిచిపోయి ఉన్నది. అక్కడ కదులుతున్నది బలంగా అని తెలుసుకోవాలి. శారీరక అవసరాలైన ఆకలి అన్న భావన, లేదా నిద్ర అను భావన, లేదా శరీరాన్ని బలంగా చేసే పద్ధతుల గురించి అంటే నేను బలంగా మారాలంటే ఈ విటమిన్స్ ఏసుకోవాలి. ఇలా ఆహ్, వాకింగ్ చేయాలి, జిమ్‌కి వెళ్ళాలి. ఇలా రకరకాల ఆలోచనలు. శరీరాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఆలోచనలు. అంటే లావుగా ఉంటే సన్నబడాలనో, లేదా సన్నగా ఉంటే లావుగా రావాలనో, అందంగా స్కిన్ బాగా ఉండడానికి రకరకాల అందంగా తీర్చిదిద్దుకోవడానికి గురించిన ఆలోచనలు. అంటే మనం ఏదన్నా ధ్యానానికి కూర్చోంగానే ఇవే వస్తాయి మనకు. ముందు చెయ్యనివన్నీ ఇప్పుడు వస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి స్వామి చెప్తున్నారు. ఇలా బలంగా చేసే పద్ధతుల గురించిన ఆలోచన, శరీరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలు ఉదయించినచో, ఇలాంటి మొదలైనవన్నీ గనక అక్కడ మనసులో ఉత్పత్తి అయి ఉంటే, మనసు బుద్ధికి లోబడి పనిచేయుచున్నది అని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మీ బుద్ధి పనిచేస్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి. అది బుద్ధికి లోబడి దాని అనుసారంగా అది పనిచేస్తోంది. ఒకవేళ మీ ఆలోచన అనేది ఇతరులను గురించినది అయి ఉన్నప్పుడు, మీ మనసు భావనలతో నిండి ఉన్న మీ ప్రాణము యొక్క కదలికలలో నిలిచి ఉన్నది అని అర్థము. ఎందుకంటే భావనలు అనేవి, ఫీలింగ్స్ అనేవి ప్రాణంలోనే ఉంటాయి. ప్రాణం మూవ్ అయినప్పుడు, ప్రాణం యొక్క కదలికల్లోనే ఈ భావనలు ఏవైతే అయితే ఉంటాయో, అవి ఉంటాయి అని మనకు తెలుసు. కాబట్టి ఇతరుల పనులను గురించి ఆలోచించుట, వాటిలో లోపతాపాలని తలచి దాని తగ్గట్టుగా పనిచేయుట మొదలైనవి ప్రాణానికి సంబంధించిన భావనల యొక్క కదలికలు. చూడండి. అంటే ఇంతకు ముందైతే బుద్ధికి లోబడి మనసు ఆలోచనలు ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుందనేది అంటే అలాంటి ఆలోచనలు మనలో వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? వేర్ వి ఆర్ అనేది కనుక్కోవాలి అన్నారు కదా! మొదట గణపతి ప్రార్థన తర్వాత ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? మనం ఏం ఆలోచిస్తున్నామో అనేది తెలుసుకుంటే మనం దేనికి లోబడి పనిచేస్తున్నాం అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఆలోచన భావనలతో నిండి ఇతరుల గురించి ఆలోచించటం. ఫీలింగ్‌తోనే మనం ఆలోచిస్తాం. వాళ్ళని గురించి, వీళ్ళని గురించి, వాళ్ళు ఆ పని సక్రమంగా చేయలేదు. ఈ పని భలే బాగా చేశారు అని పోల్చుకోవడాలు. అలా మనం చేయలేకపోతున్నాం అనడం. లేదా వాళ్ళని మెప్పించడానికి పనులు చేయటం. లేదా వాళ్ళకి భయపడిపోయి పనులు చేయడం. లేదా వాళ్ళకన్నా మించిపోవాలని పనులు చేయటం. ఇలా రకరకాలుగా మనం వేరే వాళ్ళని గురించే మన మనసు తిరుగుతూ ఉంది. అంటే మన ప్రా మన మనసు ప్రాణము యొక్క కదలికల్లో నిలిచున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఇతరుల పనులను గురించి ఆలోచించుట, వాటిలోని లోపాలను తలచి పనులు చేయుట మొదలైనవి ప్రాణానికి సంబంధించిన భావనల యొక్క కదలికలు. కొంతమంది ఆలోచన బలంగా కొంతమంది ఆలోచన బలంగా ఒక దైవముతో ముడివేసుకొని ఉండును. లేదా తమ గురువుతో ముడివేసుకొని ఉండును. లేదా విడుదల చెందిన తర్వాత ఉండే ఆనంద స్థితిలో నిలిచి ఉండును. అంటే ముక్తి పొందాక ఆత్మ ఆ బ్లిస్‌లో నిలిచి ఉంటుంది. లేదా తన గురువుతో పెనవేసుకొని ఉంటుంది. లేదా తన ఇష్ట దైవంతో పెనవేసుకొని ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న మానవులు ఆత్మలయలో మనసును నిలిపి ఉన్నారు అని అర్థం చేసుకొనవచ్చును. అంటే ఈ స్థితి అన్నిటికన్నా ఉత్తమమైన ఉచ్చ కోటికి చెందిన స్థితి అన్నమాట. వాళ్ళు చేసే పనులన్నీ అద్భుతంగా ఉంటాయి.
అలాంటి స్థితిలో ఉన్న మానవులు అంటే అలాంటి ఆలోచనలు మనలో ఉన్నాయి. మనం అపరిమిత ఆనందంలో ఓలలాడుతూ ఉన్నాం. అంటే మెడిటేషన్ మొదలుపెట్టే లోపలే మన మనసు ఆల్రెడీ ఇన్ ఎ బ్లిస్ స్టేట్ అంటే ఏమని అర్థం? అంటే ఇంకా ఈ వాళ్ళు చెప్పే మెడిటేషన్ ఆ వర్డ్స్ కూడా మన లోపలికి వెళ్ళట్లేదు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? మనము ఆత్మలయలో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. లేదా గురువు గుర్తొస్తున్నారు. గురువు మాటలు, గురువు చేసిన పద్ధతులు, ఆయన మనకు నేర్పించిన జ్ఞానం ఇవన్నీ గుర్తొస్తున్నాయి. లేదా ఆ దైవము గురించి అక్కడ దర్శనాల గురించి, ఇలాంటి గురించి మన మనసు ఆలోచిస్తూ ఉంటే, మన మనసనేది ఆత్మలయంలో ఉన్నాది. ఆత్మలయలో వారి మనసు నిలిపి ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మొదట మీ మనసు ఎక్కడ నిలిచి ఉన్నది అని గమనించాలి. ఈ ఉపోద్ఘాతం అంతా మనం ఎందుకు అనుకోవచ్చు. డైరెక్ట్‌గా మెడిటేషన్ చెప్పొచ్చు కదా! కానీ ఇదంతా స్వామి చెప్తేనే అంటే మనకు తెలిసినట్టే ఉంటాయి గానీ మనకేం తెలీదు. మనం చేశాము అనుకుంటాం గానీ మనం ఎప్పుడూ చెయ్యలేదు. కాబట్టి ఇన్ని సార్లు ఇవి జ్ఞానం అనేది ఎందుకంటే మాటి మాటికి ఒకటే చెప్తూ ఉంటారు. అంటే మన ఉపనిషత్తుల్లో, పురాణాల్లో గమనిస్తే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు ఋషులు. ఎందుకంటే అది లోపల బలంగా ముద్ర పడిపోవాలి అనేసి. లేదంటే మన మనసు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు గుర్తు కూడా ఉండదు. తెలిసిన విషయమే చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అదర్‌వైజ్ మనకది తెలీదు. అందుకని వాళ్ళు మళ్ళా మళ్ళా మనకు అదే విషయాలు చెప్తూ ఉంటారు. అందుకని ఈ ఉపోద్ఘాతం అంతా స్వామి చెప్తున్నారు. మనసు ఎక్కడ నిలిచి ఉన్నదని మొదట గమనించాలి. మనసు అక్కడే ఎక్కడ పనిచేయుచున్నది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే అది ఎక్కడ నిలిచి ఉందో అక్కడే పనిచేస్తూ ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక శక్తులైన ఇంధనములను మనసు అనే సాధనమే తీసుకొని నష్టపరచగలదు. అంటే శక్తులు ఏవైతే మనం తీసుకున్నామో అవి ఫ్యూయల్‌గా మనం యూజ్ చేసుకొని మన శరీరాన్ని కదిలిస్తూ ఉంటాం. మన పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాం. వాటిని మనస్సు ద్వారానే మనం పొందగలము. ఆ మనసే వాటిని తీసుకొని దాన్ని పాడు చేయగలదు, నశింప చేయగలదు అని కూడా చెప్తున్నారు. అంటే మనసుకు అంత శక్తి ఉంది అని. కాబట్టి మనసును గమనించి ప్రవర్తించవలసి ఉన్నది. అది ఇక్కడ. అంటే ఇందాక నేను చెప్పినట్లుగానే స్వామి మళ్ళా మళ్ళా ఎందుకు ఇంత పెద్ద ఉపోద్ఘాతం అంటే ఈ మనస్సు ద్వారా శక్తులను పొందను గలము. వాటిని నష్టపరచను గలము మనం. నష్టపరుచుకోగలము. కాబట్టి ఈ మనసును గమనించుకొని జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉన్నది అంటున్నారు స్వామి. ఈ సమయంలో మనసు ఎక్కడ నిలిచి ఉన్ననో దానిని శరీరం అనే పృథ్వీ శక్తి పైకి లాగి ఆకర్షించి నిలపాలి. అంటే ఇక్కడ ధ్యానాన్ని పద్ధతి స్టార్ట్ చేస్తున్నారు స్వామి. ఈ సమయంలో అంటే ఇప్పుడు ధ్యానం చేసే ఈ సమయంలో మీ మనసు ఎక్కడెక్కడో ఉన్నది. అంటే మీరు కనుక్కున్నారు. సపోజ్ దైవం మీద ఉంది. అయినా ఆత్మలయలో ఒక బ్లిస్ స్టేట్‌లో ఉంది. అయినా లేదు ఇంకెక్కడో మన కోరికలు వాటి మీద ఎక్కడ ఉన్నా అంటే గొప్ప స్థితిలో ఉన్నా, లోయర్ గ్రేడ్ స్థితిలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా దాన్ని లాగి పృథ్వీ శక్తి అంటే శరీరం మీదకి తీసుకురమ్మంటున్నారు. అంటే ఫస్ట్ మనం శరీరం అంటే పృథ్వీ శక్తి పైకి దాన్ని ఆకర్షించి ఆ బిందువు దగ్గర దాన్ని బలంగా నిలుపుకోవాలి. ఈ ధ్యానం చేసే ముందర. 5 ధ్యానం స్టార్ట్ అయ్యాక 5 దశలలో వెలుపల, లోపల పయనించి అంటే మన లోపల అంతరంగికంగా, బయట అంటే బాహ్యంలో భౌతికంగా పయనించి పంచభూత శక్తులను లోపల, దైవ శక్తులను వెలుపల అనుభూతి చెందాలి. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. పంచభూత శక్తులను అంటే 5 పంచభూత శక్తులను పంచభూత శక్తులను లోపల, దైవ శక్తులను వెలుపల అనుభూతి చెందాలి. 5 దశలను వెలుపల అంటే 5 స్టేజెస్ బయట పక్క, 5 దశలు అనగా 5 స్టేజెస్ లోపల గమనించి, ఆఖరున ఒక కాంతి కిరణంతో బలంగా కలిసిపోవాలి. అంటే ఒక లైట్ ఫైబర్‌తో బలంగా కలిసిపోయి, ఆ లైట్ ఫైబర్‌గా మనం మారిపోవాలి అంటున్నారు. అంటే ఇది 10 స్టేజెస్‌లో జరుగుతుంది. బయట 5 స్టేజెస్, లోపల 5 స్టేజెస్. ఈ 5 ఎలిమెంటల్ శక్తులను అంటే ఆహ్, పృథ్వీ అంటే భూశక్తి, హ్మ్.
తర్వాత నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 ఎలిమెంటల్ 5 ఎలిమెంటల్ శక్తులు, పంచభూత శక్తులను లోపలికి వాటితోటి లోపల పని చేసుకోవాలి ధ్యానంలో. ఇక దైవ శక్తులు అవి తర్వాత చెప్తారు స్వామి. వాటిని వెలుపల అనుభూతి చెందాలి అంటున్నారు. కాబట్టి 10 దశలలో చేసే ఈ ధ్యాన పద్ధతిని సంపూర్ణంగా చేయాలంటే 10 గడియల కాలం కావాలి. అంటే 10 × 24 నిమిషాలు. స్వామి చెప్తున్నారు. ఆయన 10 స్టేజెస్‌లో చెప్పే ఈ ధ్యానాన్ని కంప్లీట్‌గా అంటే పూర్తిగా పరిపూర్ణంగా చెయ్యాలి. మంచి రిజల్ట్స్ రావాలి అంటే 10 గడియల కాలం అంటే 24 × 10 అంత సేపు కావాలి అంటున్నారు. అయితే 2 గడియల కాలంలో కూడా దీన్ని చేసుకొనవచ్చును. అంటే ఆయనకు తెలుసు మనం చెయ్యలేము. మనకు అంత సమయం మన దగ్గర అంటే లేదని మనం అనుకుంటున్నాం కాబట్టి లేదు. కాబట్టి మనం చెయ్యలేము. అంటే శివరాత్రి రోజు మనం మేబీ చేసుకోవాలని ప్రయత్నించేవాళ్ళు చేసుకోగలరు. కానీ స్వామి మన కోసం అనేది ష్రింక్ చేసి 2 గడియల కాలం అంటే 48 నిమిషాల పాటు దీన్ని చేసుకునే విధంగా ఆయన తయారు చేసి ఇవ్వబోతున్నారు. నేను మార్గాన్ని తెలియచేస్తాను. అంటే మిగతాది మీరు చెయ్యాలి అని ఇక్కడ విదిన్ బ్రాకెట్స్ స్వామి చెప్తున్నారు. నేను మార్గాన్ని తెలియచేస్తాను. కలి మానవులు ప్రశాంతత అనే దాన్ని స్వీకరించుట తెలియని వారిగా, సహనం లేని వారిగా ఉండటం అన్నది ప్రకృతి నియమించిన విధి అయి ఉన్నది. అంటే కలియుగంలో మానవ ప్రకృతి అనేది ప్రకృతి మనకు నియమించింది. మానవుని ప్రకృతి అంటే వాడి సహజ నేచర్, సహజ స్వభావం ఎవరు విధించారు? మనకు ప్రతిదీ మన శరీరం ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అనేది ప్రతి ఒక్కటి ప్రకృతి ద్వారానే నియమించబడి ఉన్నది. కానీ మనం మార్చుకోవచ్చు. బట్ ఇది అంటే ప్రశాంతత అనేది తొందరగా కోల్పోతూ ఉంటారు. దాన్ని స్వీకరించి దాన్ని పొందాలి అనే విషయం కూడా తెలియని వారిగా ఉంటారు. అలాగే ఓర్పు అనేది లేకుండా ఉంటుంది. ఈ స్వభావాలన్నీ ప్రకృతి వారికి నియమించిన విధియే అయి ఉన్నది అంటున్నారు. అయితే మినహాయింపులు కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. దేర్ ఆర్ కేసెస్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అంటున్నారు స్వామి. ఇక ఇది మొదటి భాగం పూర్తయింది. రెండవ భాగంలో మనం కాలభైరవుని ధ్యాన పద్ధతి ఏదైతే ఉందో అది చేసుకుందాం. ఓం కాలభైరవాయ నమో నమః.